ఓయ్ ఫ్రెండు, బాగున్నావా? సరే కానీ ఏంటి పాలు చూపిస్తున్నాను అనుకుంటున్నావా? ఏం లేదు, ఇన్స్టాల్మెంట్ సేమియా తింటావా? సరే, ఏటెట్ కావాలో చెప్పేస్తాను. నాకైతే ఏం అవసరం లేదు. ఇగో బ్యాంబూడ్ సేమియా మిక్స్డ్ ప్యాకెట్ తీసుకొచ్చేసాను ఈరోజు మీ ముందుకి. ఇది మనకైతే డీమార్ట్లో బై వన్ గెట్ వన్ ఉంటే 2 కొనేసాను. ఒకటి ఆల్రెడీ చేస్తాను, ఇంకోటి మీతో షేర్ చేద్దామని చెప్పి తీసుకొచ్చా. చూసా కదా, ఓపెన్ చేస్తే ఎలాగొందో అన్నీ ఆలే రోస్ట్ చేసి పంచదారతో సైతం మనం ఏమి వేసుకోలేదు. ఒకవేళ ఎక్స్ట్రా కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పాలు తీసుకోండి. పాలు తీసుకొని కొంచెం పొంగొచ్చి కొంచెం మరిగేదాకా ఉంచిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ప్యాకెట్, అదే సేమియా, రెడీమేడ్ సేమియా, దాన్ని తీసుకొని ఫుల్గా పొంగొచ్చిన పాలలో అయితే వేసుకోండి. అది పిండి అది కాదండి, షుగర్ పౌడర్. పిండి అనుకోకండి, అది ఓన్లీ షుగర్ పౌడర్. షుగర్ని పౌడర్ చేసి వేసేస్తున్నారనమాట. చాలా టేస్టీగా. కొంచెం ఉడికిదాకా ఉడకబెట్టుకోండి. మన సేమియాలు పట్టుకుంటే ఎలా ఉడికితే అలా ఉడుకోండి. ఆల్రెడీ అందులో జీడిపప్పు ఉన్నాయి, బాదం పప్పు లేదు, కిస్మిస్లు ఉన్నాయి. ఈ 2 వేసి ఇచ్చారు. అది జస్ట్ నాకు 85 రూపీస్ పడింది డీమార్ట్లో. బై వన్ గెట్ వన్ తీసుకున్నాను. పర్వాలేదు. సేమియా రాలేని వాళ్ళు కూడా నేర్చుకొని ఈజీగా చేసి వచ్చేసి పాలు పొంగిన తర్వాత సేమియా వేసుకోవడమే. జస్ట్ 5 నిమిషాల్లో అయితే అయిపోద్ది. సేమియా పెద్ద విచిత్రమేమీ కాదు. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంది. ఆల్రెడీ చేస్తాను, మా అబ్బాయి కూడా తినేస్తున్నాడు. చాలా బాగుందంట. అంతే, స్టవ్ ఆపేసుకోండి. సేమియా ఉడికిపోయింది. ఆ తర్వాత ఏంటో తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకో మరి, ఇంకెందుకు లేటు. ఓకేనా? నేను మీ లోకల్ అమ్మాయి. బాయ్ బాయ్.